హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ వచ్చా. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ చూసారా? మ్యాచ్లో ట్విస్ట్, డ్రామా అండ్ కంబ్యాక్స్, ఇలా ప్రతి ఒక్క బాల్ ఒక యుద్ధంలో నడిచిన మ్యాచ్లో అఖండ విజయం సాధించిన ఇండియా 17 ఏళ్ల తర్వాత రెండోసారి టీ20 వరల్డ్ కప్లో ఛాంపియన్గా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ఫస్ట్ ఓవర్స్లో అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే రోహిత్ శర్మ క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు, వెంటనే పంత్ అండ్ స్కై కూడా వికెట్లు కోల్పోయారు. దీంతో ఇండియా ఇన్ డీప్ ట్రబుల్లో వెళ్ళిపోయింది. ద బిగ్ మ్యాన్ విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ను ముందుకు నడిపారు. విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ అక్షర్ పటేల్కి ఇస్తే, అక్షర్ పటేల్ మాత్రం తనకొచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా సిక్స్లతో విరుచుకొని పడ్డాడు. రన్ రేట్ ఎక్కడా పడిపోకుండా చూశారు. ఇదే క్రమంలో అక్షర్ పటేల్ 47 రన్స్ చేశాడు. డికాక్ వేసిన అద్భుతమైన త్రోతో అక్షర్ పటేల్ వెనుతిరిగాడు. స్లోగా ఆడుతున్న విరాట్ కోహ్లీ ఎప్పుడైతే తన హాఫ్ సెంచరీ అయిందో అప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలర్ల మీద విరుచుకొని పడ్డాడు. దీంతో 76 రన్స్ చేశాడు. చివర్లో హార్దిక్ అండ్ దూబే ఇద్దరు కలిసి ఇండియన్ స్కోర్ను 176 రన్స్ చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే ఫైనల్ అని ఎక్కడా ప్రెషర్ ఫీల్ అవ్వకుండా కత్తుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేశవ్ మహారాజ్ ఒకటే ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. అండ్ నార్జే కూడా 2 వికెట్ తీశారు. మిగతా వాళ్ళు తలా ఒక్కొక్క వికెట్ తీశారు. 177 చేసింగ్కి బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ 6 ఓవర్స్లోనే 2 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ డికాక్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. డికాక్ అండ్ స్టబ్స్ ఇద్దరు వెంటనే వికెట్లు కోల్పోయారు. ఫైనల్లో క్లాసన్ అయితే ఒక సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. మాస్ ఇన్నింగ్స్ ఆడిన క్లాసన్ సౌత్ ఆఫ్రికాను ఒక హై స్టాండర్డ్ లెవెల్లో పెట్టేశాడు. దీంతో 30 బాల్స్ 30 రన్స్ చేయి. హార్దిక్ వేసిన ఓవర్లో క్లాసన్ వికెట్ కోల్పోవడంతో సౌత్ ఆఫ్రికా ప్రెషర్గా ఫీల్ అయిపోయి స్కోర్ చేయలేక ఇండియాకు మ్యాచ్ ఇచ్చేసింది. దీంతో 7 రన్స్ తేడాతో విన్ అయిన ఇండియా సెకండ్ టైం వరల్డ్ టీ20 ఛాంపియన్గా ఇండియన్ బౌలింగ్లో 3 పేసర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. బలమైన స్పిన్నర్స్ రన్స్కి వెళ్తుంటే మన పేసర్స్ మాత్రం బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. మ్యాచ్ మొత్తం ఒక లెక్క, లాస్ట్ 5 ఓవర్స్ ఒక లెక్కలా నడిచింది మ్యాచ్. మన ఇండియన్ బౌలర్ మాస్ కంబ్యాక్ ఏంటో ఈ మ్యాచ్లో చూపి 16వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఖాళీ 4 రన్స్ ఇచ్చి క్లాసన్ వికెట్ తీశాడు. 17వ ఓవర్ వేసిన బుమ్రా ఖాళీ 1 రన్ ఇచ్చి మార్కో యాన్సన్ వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చాల్సి ఉండగా మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను స్కై బ్రిలియంట్గా అందుకున్నాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 169 రన్స్ చేసింది. 7 రన్స్ తేడాతో విన్ అయిన ఇండియా సెకండ్ టైం ఛాంపియన్గా నిలిచింది టీ20 వరల్డ్ కప్. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్